చోడవరం నియోజకవర్గ కేంద్రంలోని స్వయంభూ గంగా సమేత గౌరీశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించి తలపెట్టిన శ్రీ లక్ష్మీ గణపతి నవగ్రహ పూర్వక పంచాయతీన సహిత చండీ శ్రీ రుద్ర మహాయాగంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు పిలుపునిచ్చారు. శ్రీ రుద్ర మహాయాగం గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు అర్చకులు కొడమంచిలి చలపతిరావు శర్మ మాట్లాడుతూ లోక రక్షణార్థం సర్వజనులు సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు జూలై 17 నుండి 20 వరకు త్రిరార్థ దీక్షగా ఈ రుద్ర మహాయాగాన్ని బ్రహ్మర్షి శ్రీ పాద రాజశేఖర అవధాని ఆధ్వర్యంలో బ్రహ్మర్షి బులుషు ప్రభాకర శర్మ బ్రహ్మోత్సవంలో భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గూనూరు మలునాయుడు, జనసేన నాయకులు మూలినాయుడు, సింగంపల్లి రవి తదితరులు పాల్గొన్నారు. వందే పార్వతీ పరమేశ్వరు. ఈ జగత్తుకి పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు, మనందరికీ కూడా తల్లిదండ్రులు. అటువంటి ఆదిశంకరులు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం భక్తులందరికీ ఉండాలని, ప్రస్తుతం ఉన్న కలికాలంలో మానవ యొక్క జీవితం యాంత్రికంగా తయారైపోయింది. ఎన్నో సమస్యలతో, ఎన్నో ఇబ్బందులతో, ఈది బాధలతో, మానసిక శోభలతో, శత్రుబాధలు, రుణబాధలు, సమస్త బాధలు ఏదో మనిషితో, ప్రతి మనిషి కూడా ఏదో ఒక ఇబ్బందులతో బ్రతుకు జీవనం సాగిస్తున్నారు. ఇటువంటి దోషాలని పోయి 27 నక్షత్రాలు, నవగ్రహాలు, అలాగే లక్ష్మీ గణపతి, పంచాయతనం, అలాగే చండీ సహితంగా శ్రీ రుద్ర మహాయాగం తొలిసారిగా మన చోడవరం శివాలయం మీదులో ప్రప్రదంగా రుద్రయాగం తలపెట్టిన సంకల్పించిన పెద్దల ద్వారా కాకినాడ పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీపాద రాజశేఖర శర్మ గారు, పులుసు ప్రభాకర్ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ కేఎస్ఎన్ రాజు గారి యొక్క ప్రోత్సాహంతో, సంపూర్ణ సహకారాలతో, అలాగే చోడవరం యొక్క భక్తులు, విరాళదాతలు, సేవకులు వీరందరి సహాయ సహకారంతో రేపు 17వ తారీఖు తొలి ఏకాదశి నుంచి 20వ తారీఖు వరకు 4 రోజుల పాటు శివాలయం వీధిలో శ్రీ రుద్ర మహాయాగం ప్రారంభించడం జరుగుతుంది. మన చోడవరం గ్రామంలో వేయించేస్తున్నటువంటి గంగా సమేత గౌరీశ్వర స్వామివారి దేవస్థానం మన దేవాలయంలో 17వ తారీఖు నుంచి చండీ రుద్ర మహాయాగాన్ని నిర్వహించాలని చెప్పి పెద్దల పురోహితులు నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ చండీ మహాయాగం అన్నది చోడవరం గ్రామంలో గతంలో ఎప్పుడు జరగలేదు. కాబట్టి ఈ యాగం జరుగుతుంది. కాబట్టి చోడవరం ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరూ ఈ యాగ నిర్వహణలో పాల్గొని అందరూ కూడా సహకరిస్తే యాగం పరిపూర్ణంగా పూర్తవుతుందని, భవిష్యత్తు రోజుల్లో మన చోడవరం ప్రాంతానికి స్వామివారి ఆశీస్సులతో మంచి జరుగుతుందని చెప్పి కోరుకుంటూ ఈ మహాయాగంలో అందరూ కూడా పాల్గొని మీ అందరికీ కూడా చేతి నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ సెలవు.